పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తెలుగులోనే అనుకోండి, అది సామెత. ఉన్నది బాయే ఉంచుకున్నది పాయ, ఉన్నది పాయ ఉంచుకున్నది బాయ్ అని ఒక సామెత ఉంది. మన గాజు గ్లాస్ మన పార్టీ గుర్తు వస్తుందో రాదో, వచ్చినా కూడా అది జనసేన పార్టీ ఏ శాసనసభ నియోజకవర్గాల్లో ఏ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోందో అక్కడ మాత్రమే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చే అవకాశాలు, ఆ గ్లాసును మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్గా మార్చి వేరే అభ్యర్థులకు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి గాజు గ్లాస్ అని చెప్పి చూపిస్తున్నారు. ఆయనేమో మీ పక్కన నిలబడి ఆయన పక్కనే మీరు నిలబడ్డారు, ఆయన వారించలేదు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి తదితర నాయకులు ఎవరైనా సరే కూటమిని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని విమర్శిస్తే గ్లాస్తో ఇట్లా చూపిస్తున్నాడు ఆయన. అప్పుడు మీరు వారించలేదు అంటే గ్లాసు పడవడానికి ఉందా పవన్ కళ్యాణ్ గారు? మీ పార్టీ ఎన్నిక చిహ్నంతో ప్రాణాలు తీయమని చెప్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు వారించలేదు మీరు అంటే మీ గాజు గ్లాసు గుర్తు మీ ఎన్నికల చిహ్నం ఎదుటివాడి ప్రాణాలు తీయడానికి పనికొస్తుందా, ఎదుటివాళ్ళ సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొస్తుందా? ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరిస్తారా? ఎన్నికల గుర్తు మా పార్టీ చిహ్నం అని చెప్పి నవతరం పార్టీ అధ్యక్షుడు ఎవరో ఉన్నారు, ఆయన కూడా కోర్టులో కేసు వేశారో ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసినట్టున్నారు. ఆయన కూడా గాజు గ్లాసుపై పేచి జనసేన బరిలో ఉన్న చోటే ఆ పార్టీకి గుర్తు, మిగిలిన చోట్ల స్వతంత్రులకు ఇచ్చే ఛాన్స్ ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్న కూటమి. ఏపీలో జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది, కానీ ఆ తర్వాత మరో సమస్య వచ్చి పడింది. హైకోర్టు అనుమతించింది, ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకి ఈ గుర్తు కేటాయిస్తారు. జనసేన అభ్యర్థులు లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు అడిగితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన 21 అసెంబ్లీ సీట్లకు 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల ఆ పార్టీ మిత్రపక్షాలకు టీడీపీ బీజేపీ బరిలో ఉన్నాయి. జనసేన అభ్యర్థులు లేని చోట గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులు కేటాయిస్తే తాము నష్టపోతామని 2 పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేసుకుంటున్నారు. అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వస్తే ఏమిటి పరిస్థితి? ఓటర్లను ఇది అయోమయం కలిగించదా? కూటమి ఓట్లు చెదిరిపోవా అని ఒక నేత ప్రశ్నించారు. సమస్యను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పాలి, కానీ నాణ్యమైన మందు సరసమైన ధరలకు, చౌక ధరలకు అందిస్తానని చెప్తున్నాడు. మీ పక్కనున్న ఆయన సైకిల్ గుర్తు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సైకిల్ మీద మద్యం షాపుకి వెళ్ళి చౌక ధరలకు అందించిన మద్యం తీసుకుని అది మన గాజు గ్లాసులో పోసుకుని, ఇది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసులో పోసుకుని ప్రజలను తాగండి అని చెప్తారా మీరు అందరూ కలిసి? ఎన్నికల గుర్తే మారిపోతోంది. ఆలోచించండి పవన్ గారు. మిమ్మల్ని, మీ పార్టీని, మిమ్మల్ని కూడా పిఠాపురంలో మిమ్మల్ని కూడా ఓడిస్తాడు చంద్రబాబు నాయుడు. మీ పార్టీ అభ్యర్థుల్ని తూచా తప్పకుండా ఓడిస్తాడు. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు అక్కడ. కనుక ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా మీరు అధికారంలోకి వస్తే ఏం చేయదలుచుకున్నారో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడుపుతారో, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవి అందిస్తారో ఒక్కసారి మీరు చెప్తే వినాలని ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు, తెలుగు ఓటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అవేం చెప్పకుండా ఓ పిచ్చోడు, సైకో, విధ్వంస పాలన, రాక్షస పాలన, అరాచక పాలన ఇటువంటి పదాలే వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. కానీ ఒక్కటి కూడా నిజం కాదు. అవన్నీ అబద్ధాలు. మీరు ప్రచారం చేసేవన్నీ అసత్యాలే ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎకనామిక్స్ చెప్పండి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలి? ఆయన అన్నాడే, లోకేశం బాబు మీ బ్రదర్ తమ్ముడు లోకేశం బాబు అన్నాడే, $3 ట్రిలియన్ తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ని అని. అలా మీరు కూడా ఏదన్నా ఒకటి చెప్పండి. అఫ్కోర్స్ మనం 3 మార్కులతోటి పాస్ అయ్యాం కదా. ఏది నాదెడ్ల భాస్కర్ రావు గారు 3 మార్కులు కలిపితే పాస్ అయ్యాం కదా మనం 10th క్లాసు. అందుకనే మనకి ఎకనామిక్స్ గురించి ఎక్కువగా తెలియదు. కానీ మీ పక్కనున్న ఆయన చంద్రబాబు నాయుడు గారు MA ఎకనామిక్సే చేశారు. ఆయన ఆర్థిక శాస్త్రం బాగా తెలుసు ఆయనకి. ఆర్థిక శాస్త్రం బాగా తెలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయకపోగా పుట్టుక్కని రాష్ట్ర ఖజానాని దాచుకున్నారు ఆయనకి అది బాగా తెలిసింది. సరే,
ముందు గాజు గ్లాసుని అయితే మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, అది పగిలిపోకుండా చూసుకోండి, రాష్ట్ర ప్రజలు పగలగొట్టకుండా చూసుకోండి. వాళ్ళు ఓట్లేసి పగలగొడతారు, రాష్ట్ర ప్రజలు రాళ్ళేసి పగలగొట్టరు. ఓకే, అందుకని ఆ గాజు గ్లాసుని అలా కాపాడుకుంటూ ఉండండి, అదే మీ ఆయుధంగా అనుకోండి. తర్వాత ఆయనతో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు గారితో. తెలుగులో ఒక సామెత ఉంది, అఘోరా అఘోరా కలిస్తే బూడిద రాలుతుందని, నగ్న సాధువులు కలిస్తే బూడిద రాలుతుందని. అలాగే మీరిద్దరూ కలిసిన చేతిలో పువ్వు ఒకటి పట్టుకుని, మీరు ఇద్దరూ కలిసిన చెరో చేతిలో చెరో పువ్వు పట్టుకుని కలిసిన, గ్లాసు మీద సైకిల్ పెట్టినా సైకిల్ మీద గ్లాసు పెట్టుకున్నా మీరు అధికారంలోకి రాలేరు. ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది ఖాయమే. కనుక కాస్త జాగ్రత్తగా మాట్లాడి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఓకే, జై హింద్.